హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ టు టేక్ ఎంట్రీస్ అనే వీడియో మనం పార్ట్ 1 చేసాం కదా. ఈ పార్ట్ 2లో ఏముండదు, ఇంకొక టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. అది క్లోజ్ చేశాక ఫేక్ బ్రేక్అవుట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 25% 75% లాజిక్ ఉంటుంది. ఇది చార్ట్లో ఎక్కడైనా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నాతో పాటు అంటే నాకు 2000 ఒక 4 ఇయర్స్ నుంచి నాతో పాటు ట్రావెల్ చేసిన మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. అన్నిట్లో ఉంది వాళ్ళకి. సో, నేను చెప్పేది ఒకటే. నా కాన్సెప్ట్ ఏందంటే సింపుల్. ఇది కోబ్రా లెవెల్స్ అనేది ఒక 2 ½ 3 ఇయర్స్ నుంచి సేమ్ యూజ్ చేస్తున్నా. చాలా సింపుల్ మెథడ్. ఓకే, చాలా సింపుల్ మెథడ్. ఇది నా ఎవరైతే బిగినర్స్ కొత్తగా ఉంటారో అంటే వాళ్ళ మైండ్‌లో చూడు ఇప్పుడు వేరే ప్యాటర్న్స్ కానీ, వేరే ప్రీమియంతో ఇప్పుడు క్లాసెస్ తీసుకోవటం చాలా అంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఇంకా. సో, అలాంటి అలాంటోళ్ళకంటే నాకు కావాల్సింది ఒకటే. బిగినర్స్‌గా మనం ఏం చెప్తున్నాం అంటే కొంచెం ఎక్కువ కరెక్ట్‌గా చెప్పాలంటే ఎక్కువ నాలెడ్జ్ లేకోకుంటూ నాలాగా మీడియంగా ఉన్నోళ్ళు. సో, అంటే ఒక పేరు చెప్దాం అనుకున్నా గానీ, ఆ పేర్లొద్దు. ఆళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళనమాట మన గ్రూప్‌లో. అలాంటోళ్ళొద్దు. సో, ఈ పార్ట్ ఆఫ్ ది జోక్. సరే, విషయానికొస్తే ఒకటే. నేను ఒక 10,000 మెంబర్స్ ఫ్యూచర్‌లో ఏమన్నొస్తే తర్వాత చూద్దాంలే. అప్పుడు నేను ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేస్తా. ఇంగ్లీష్‌లో చేస్తా వీడియోస్ కానీ, అప్పటి వరకు కొంతమంది నాకు డీఎం జేస్తున్నారు. సో, ఫస్ట్ తెలుగులో చేసి, తెలుగులో ఆహ్, అన్నీ చెప్పాక కాన్సెప్ట్ నేనెందుకంటే ఎడిటింగ్‌లు ఇలాంటివి ఏం చేయట్లేదు. సో, సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ మెథడ్‌గా నాకు నచ్చిన లాంగ్వేజ్‌లో చెప్తున్నా. ఇది అయ్యాక అప్పుడు చూద్దాం నెక్స్ట్ సెకండ్ పార్ట్ అది. ఓకే. సో, ఇప్పుడేందంటే నేను ఒకటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికి చెప్తున్నా. ఈవెన్ సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా ఎవరైనా సరే మీకు ఎక్కువ తెలిసి, ఎక్కువ నాలెడ్జ్ ఉంది చూడు. అవన్నీ పక్కన పెట్టి అంటే పక్కన పెట్టడం అంటే వాటితో పాటు హౌ టు టేక్ అనే నేను చెప్పిన మెథడ్ ఉందా? ఇయన్నీ ఒక 2 వీడియోలే గదా! అదొక 13 మినిట్స్ ఏమో ఉంటది. ఇదొక 13 మినిట్స్. ఇది చూసి నా ఇండికేటర్‌లో ఏం జరుగుతుంది అన్నది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే మీరు ఏది ఫాలో అయినా కోబ్రా లెవెల్స్‌లో నన్ను ఏ టైంలో లేపడిగినా నేను చెప్పగలను ఏం జరిగిద్ది అని. చార్ట్ చూసి నా లెవెల్స్‌తో చెప్పగలను. సో, అంత ఇదనమాట. అంత పర్ఫెక్ట్‌గా చెప్తున్నా. సో, అందుకే మీరు గూడా ఒక 4, 5 ఎంట్రీస్ పక్కా ఇస్తది. లెవెల్ టు లెవెలే గదా! ట్రేడ్ చేసేది ఇంట్రాడే మనం. సో, 4, 5 క్యాండిల్స్‌లో ఈజీగా ప్రాఫిట్ తీయొచ్చు. అందుకే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. సరే, విషయానికొస్తే గనక ఇంకో టైపు ఫిఫ్త్ టైప్ ఎంట్రీ. ఇది ఎలా ఉంటదంటే మండే రోజు డైరెక్ట్‌గా అగ్రెసివ్‌గా ఎళ్ళిపోయిద్దనమాట. ఇంకెలా అంటే ఇక్కడ వరకు ఒక 4, 5 క్యాండిల్స్ కానీ, 2 క్యాండిల్స్ కానీ, 1 క్యాండిల్ కానీ ఎప్పుడైతే ఇక్కడికెళ్ళిపోయిద్దో నెక్స్ట్ క్యాండిల్ దీని బిలో అది ఏ క్యాండిల్ అయినా కానీ దీని బిలో ఓపెన్ అయింది అంటే ఓకే. మనం ఇక్కడ పి ఎంట్రీ ఇవ్వచ్చు బ్లైండ్‌గా. నువ్వు ఇదంతా మిస్ అయినా గాని నువ్వు ఈ టార్గెట్‌కి ఈజీగా నువ్వు ఎంట్రీ ఇచ్చావంటే ఒక 4, 5,000 నీకు ఈజీగొస్తాయి. సో, అలాంటి ఎంట్రీ అన్నమాట ఇది. ఎప్పుడు ఈ లెవెల్ కిందనే ఇప్పుడు ఎంతైతే ట్రావెల్ చేసిందో ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అంటే ఓకే. లేదా పైకి గూడా ఎళ్లి నెక్స్ట్ క్యాండిలే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిలే దీని డౌనొస్తే ఈ క్యాండిల్‌లో నువ్వు ఎంట్రీ ఇచ్చినా ఓకే. లేదా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్‌లో ఎంట్రీ ఇచ్చినా నీ టార్గెట్ ఇదుంటది. సో, ఇది బెస్ట్ అన్నమాట. దీని గురించి మాట్లాడదాం మనం నెక్స్ట్. ఓకే. ఇదే వీడియోలో మాట్లాడదాం. సో, ఇది లేదు ఇంకా, ఇంకా అగ్రెసివ్‌గా ఎళ్లి ఈ జోన్‌లోకెళ్ళి డౌన్ రాకోకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడే ఉంది అంటే నాకిష్టమైన క్రొకడైల్ ఇంకా
క్రొకడైల్ ఉంటది కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అన్నమాట ఇక్కడ. సో ఇది నాకు ఇష్టమైన జోన్. ఈ కోబ్రా లెవెల్స్ అన్నిట్లో నాకు ఇష్టమైనది ఏంటంటే ఇది. నెక్స్ట్ కోబ్రా దగ్గర ఎంట్రీస్. సో ఇది బాగా ఇష్టం. ఓకే. సో ఇది ఎందుకు అంటే ఇంకా 10 పాయింట్స్ 20 పాయింట్స్ కొట్టేయచ్చు ఇందులో, ఈ జోన్లో. అలాంటి జోన్ ఇది. సో ఇది కూడా క్రాస్ చేసి ఇంకా అగ్రెసివ్గా వెళ్ళింది అంటే నేను అది వదిలేస్తా ఆ చార్ట్. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్ కానీ పైకి వెళ్ళినప్పుడు, ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ ఎంట్రీ వచ్చింది అంటే, ఒకవేళ ఈ లెవెల్ అబోవ్‌నే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే, ఇది మనకి సపోర్ట్‌గా ఉంటది ఈ లెవెల్. ఈ లెవెల్ ఉండి ఈ ఏరియాకి అంటే చిన్న ఎంట్రీ కూడా ట్రై చేయొచ్చు ఇలాంటివి. కానీ నేను అదే రికమెండ్ చేయను. ఎందుకంటే ఔట్ ఆఫ్ ది లెవెల్స్ వెళ్ళింది అంటే చేయొద్దు అసలు ఇంకా. సో అది మెయిన్ కాన్సెప్ట్. సేమ్ డౌన్ కూడా అంతే. అగ్రెసివ్‌గా ఎళ్లి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఉంది అంటే ఎప్పుడు కూడా, అందుకే బై రివర్సల్, సెల్ రివర్సల్ అని ఊరికే పెట్టలేదు ఇది. సో అంత పవర్ ఉంటది దీనికి. ఇలాంటి ఎంట్రీస్ దొరికినప్పుడు ఇంకా ఫుల్ అన్నమాట. మనకి ఎలా ఉంటదంటే ఇంతెళ్ళినప్పుడు గూడా, ఇది 1 డేలో జరిగిన నీకు సరే, హాఫ్ డేలో జరిగిన ఇది నీకు నెక్స్ట్ ఏమైద్ది తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఏసి, చిన్న గ్యాప్ డౌన్ ఏసినా నీకు ఇలా క్లోజ్ అయిపోద్ది. ఓవరాల్‌గా నీకు 2, 3 డేస్‌లో గూడా ఈ లెవెల్‌కొచ్చేస్తది. ఇంక ఈ లెవెలే గాదు. ఇక్కడ నీకు యాష్ లైన్‌కి రెస్పెక్ట్ ఇచ్చింది అంటే, ఈ లెవెల్ కిందకొస్తే ఇంకా ఔట్ ఆఫ్ ది లెవెల్స్ కూడా ఎళ్ళిపోయిద్దప్పుడు. ఇది ఒక 2, 3 డేస్ నుంచి జరిగిద్ది ఇట్లా. ఓకే. సో ఇది మైండ్‌లో ఉండటం వల్ల ఈ ఎంట్రీస్ ఇవ్వం ఇంక మనం. స్వింగ్ ట్రేడర్స్ మైండ్‌లో ఉండాల్సిందిది. హౌ టు ఫైండ్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్స్‌లో చూద్దాం ఇది. సో ఇదే ఒక టైప్ అన్నమాట. ఓకే. కట్ చేస్తే ఇప్పుడు అసలైంది. ఇప్పుడు ఏంటంటే ఫేక్ బ్రేక్‌ఔట్స్ ఉంటాయి గదా! ఏ ట్రేడర్‌కైనా ఫేక్ బ్రేక్‌ఔట్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? బిఫోర్ హైయర్ హై, హైయర్ లోస్ ఇవి చూసే గదా! మార్కెట్ స్ట్రక్చర్ చూసే గదా! ఇది చూసే గదా! మనం ఫేక్ బ్రేక్‌ఔట్స్ ఎలా అంటే ఈ స్ట్రక్చర్ చూసే గదా! నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నది చెప్పేది. సో మన కోబ్రా లెవెల్స్‌లో ఎలా అంటే, ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు, ఇట్లెళ్ళినప్పుడు ఒక క్యాండిల్ ఇలా ఎళ్లి, ఈ హైని క్రాస్ చేసి, ఇంకో న్యూ హై చేశాక, నెక్స్ట్ క్యాండిల్ డౌన్ వచ్చింది అంటే, ఇది ఫేక్ బ్రేక్‌ఔట్. ఈ డౌన్ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ రావద్దు లెవెల్ కింద. వచ్చింది అంటే, ఇంక నీకు ఇదే అవుతది. ఫస్ట్ టార్గెట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ టార్గెట్. ఓకే. ఇదే. ఇట్లుంటది ఆ స్ట్రక్చర్. సో ఇది ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అనేది ఇంత పవర్ చూపిస్తది. సో నెక్స్ట్ ఫేక్ బ్రేక్‌ఔట్ ఎలా ఉంటదంటే, ఇలా ఎళ్ళినప్పుడు మనం ఏం జేస్తాం, ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్ళి నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక డౌన్ రాదు. సో అక్కడెక్కడో సిఈ ఎంట్రీ ఇస్తాం. ఈ పైకెళ్ళేటప్పుడు. ఎళ్ళేటప్పుడు ఇస్తే ఎక్కడి వరకు? ఈ టార్గెట్ వరకు. ఈ టార్గెట్‌కి రాకోకుంటూ ఇది ఇక్కడికొచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటది. అంటే ఒక 4, 5 క్యాండిల్స్ అక్కడే ఉంటది. అలాంటిది చూస్తున్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వటం బెటర్. ఎందుకంటే నీకు ఆ డికే వల్ల నువ్వు లాస్‌లోకెళ్ళిపోతావు. లాస్‌లోకెళ్ళావంటే ఇంకా అది ఎలా ఫైండ్ ఔట్ చేస్తావంటే, అట్‌లీస్ట్ ఒక 4 క్యాండిల్స్ చూసినప్పుడైనా నువ్వు ఎగ్జిట్ అయిపోవాలింకది. అంటే ఇక్కడికెళ్ళట్లేదు అంటే ఇంకా ఎగ్జిట్ అవ్వటమే. అది పొరపాటున డౌన్ వచ్చిందనుకోండి, ఈ లెవెల్ కిందకి, ఈ లెవెల్ కిందకొచ్చినప్పుడు ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అవుతది. ఇది 25% లాజిక్ అంటాం దాన్ని మనం. 25% లాజిక్‌ని ఎంతైతే మనం ఎసలు పోయిందో, నీకు 75% మొమెంటం ఇస్తది కిందకి. ఈ 75% ఎలా ఇస్తదంటే, ఇంకసలు ట్రేడ్ ఈవెన్ డౌన్ పోతుంది అని తెలిసి కూడా మనకి, ట్రైల్‌లో ఉండటానికి భయపడతాం. అలా ఎళ్తది. సో, ఎస్ఎల్స్ కొట్టుకుంటూ ఎళ్తది. ఓకే. ఇలాంటప్పుడు భయపడొద్దు. ఎందుకంటే అది పక్కా జరిగిద్దది. ఫేక్ బ్రేకౌట్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి లెవెల్స్ దగ్గర. అది జరిగింది అంటే ఇంకా సో, బ్లైండ్‌గా ఉండొచ్చు ఇంకా. వెయిట్ చేయొచ్చు మనం. ఇలా ఫేక్ బ్రేకౌట్ అయ్యాక ఇలా ఉన్నప్పుడు
ఇది కన్ఫర్మ్‌గా మనకి ఇంకా మొన్న క్రూడ్ గూడా నేను ఎగ్జాంపుల్ ఏం చేశా, ఇక్కడ ఈ బ్లూ లైన్ ఇలా పెడతా. ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు బ్లూ లైన్ ఇలా మార్క్ చేసేది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో అది. ఇలా చేసామంటే క్రూడ్ అబ్జర్వ్ చేయండి. మొన్న చాలా చాలా ఉంటాయి ఇలాంటివి. ఒక క్రూడ్ అనే కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే మొన్న రీసెంట్‌గా క్రూడ్ గురించి మాట్లాడుతున్నాను. నిన్న మొన్న అయిపోయిందది. సో, ఇదే అనమాట. ఎన్‌జీ అంత ఫాస్ట్‌గా ఎళ్తున్నా గాని నాకు ఇదే నచ్చింది. ఎందుకంటే ఒక పద్ధతిగా ఎళ్తుంది ఇది. సో, ఇదే అనమాట. ఇది జరిగాక మనం 75% ఈజీగా ఉండొచ్చు బ్రో. సో, వెయిట్ చేయాలి దానికి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. ఓకే. సో, ఇదే అనమాట మ్యాటర్. ఆహ్, ఓకే. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, మార్కెట్ యొక్క మూవ్‌మెంట్ పట్టి, దాని ఓపెనింగ్ చూసి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లో ఎలా చేయాలి ఏంటి అన్నది అంటే ఎక్కడ ఓపెనింగు అనేది చాలా ఇంపార్టెంట్ అంట కదా! ప్రతిసారి. ఆ ఓపెనింగు ఎక్కడ ఓపెన్ చేశారో చూసి వస్తున్నాను నేను వెయిట్ వస్తున్నా. అయిపోయింది. ఓకే. ఎక్కడ ఓపెన్ చేశారో చూసి దాన్ని బట్టి ఎలా మనం ట్రేడ్ చేయాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇంకో వీడియోతో వద్దాం. ఇది ఇంతటితో అయితే అయిపోద్ది. కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఇందులో ప్రాక్టీస్ చేస్తానికి కూడా ఏం లేదబ్బా! మీరేదో పెద్దగా ఆలోచించొద్దు వీటి గురించి. ఉ ఉ నేనైతే సింపుల్‌గానే చెప్పా. ఒక 5 టైప్స్ ఎంట్రీస్ అంతే. ఈ 5 టైప్స్ నువ్వు ఏ చార్ట్‌లో అన్నా చూడొచ్చు. ఓకే. మనకి కోబ్రా లెవెల్స్‌లో బాగా ఇష్టమైన లెవెల్స్ ఏంటి? ఒకటి బాగా అంటే ఇష్టం గాదు. బాగా ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకటి యాష్ లైన్. ఓకే. 2 కోబ్రా, 3 ఈ జోన్. సో, ఇయి చాలా ఇంపార్టెంట్. ఇవేంటి యాష్ లైన్ అబోవ్ సెల్ రివర్సల్ అవ్వలేదు అంటే, నీకు అగ్రెసివ్‌గా ఎళ్తున్నట్టే అది. కానీ, ఈ జోన్ ఇంపార్టెంట్ అప్పుడు. ఓకే. ఇక్కడి నుంచి కూడా, ఈ లెవెల్ నుంచి గూడా రివర్స్ అయిన రోజులు చాలా ఉంటాయి. ఈ లెవెల్స్ ఈ లెవెల్ నుంచి కూడా రివర్స్ అయిన రోజులు చాలా ఉంటాయి. ఈ లెవెల్ అబోవ్ యాష్ లెవెల్ అబోవ్ ఎళ్ళిందంటే మన ఆహ్, ఎలా ఉండాలంటే వే ఆఫ్ థింకింగ్ సైడ్ వేస్ టు అప్. ఓకే. ఏది ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే అప్పు. అప్పుడు వదిలేస్తాం చార్ట్. మంత్లీ లెవెల్స్ ఉంటే ట్రేడ్ చేస్తాం. లేదు ఈ లెవెల్‌లో ఈ డౌన్ వచ్చింది అంటే యాష్ లైన్ డౌన్ వచ్చింది అంటే ఇంక నీకు ఖతం. అప్పుడు జరిగిన ఆ డేస్ అంటే మండే నుంచి ఏ డేలో ఇది అవుతుంది అన్నది. అంటే మండే, ట్యూస్‌డేలో అవుతే ఇంకా బెటర్ ఇది డౌను. అప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్‌లో ఇయుంటాయి టార్గెట్స్. ఓకే. సో, ఇంతే ఇంకా. ఇక్కడ హ్మ్. ఏం లేదు చెప్పుకునేది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కొంచెం బయటికెళ్ళేదుంది. అందరూ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు నా కొరకు. ఓకే ఫ్రెండ్స్ మరి. బాయ్. వీడియో చేయాలి కన్ఫర్మ్‌గానే కూర్చున్నా. సింగిల్ టేక్‌లో అయిపోయిందిది మరి. ఎలా ఏం వచ్చినా ఇంక మీరు పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది ఈడేం చెప్పిండు అనేది అంతే. అది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అంతే తప్ప ఇంక వేరే ఏమొద్దు. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.